హాయ్ అండి, నమస్తే. రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు 31వ భాగము. ఇక కథలోకి వెళితే, కోకో నిలయం. కోకో నిలయం గేట్కి కొంచెం దూరంగా ఒక కారు ఆగింది. అందులోంచి ముగ్గురు దిగారు. 2 మగవాళ్ళు, ఒక స్త్రీ. వాళ్ళు సీదాగా గేటు తీసుకుని లోపలికి వెళ్లారు. కింద వాచ్మెన్ కనకయ్య లేడు. ఎవరిని అడగకుండా పైకి 5th ఫ్లోర్కి వెళ్ళిపోయారు. 5th ఫ్లోర్లో తలుపులు వేసే ఉన్నాయి, కానీ లోపల నుంచి మ్యూజిక్ గట్టిగా వినిపిస్తుంది. ఆ రోజు అరుణ్కి, అనీష్కి కాలేజీ లేదు. వాళ్ళ డాడీ కూడా ఇంట్లో లేకపోవడంతో వాళ్ళు గట్టిగా మ్యూజిక్ సిస్టంలో ఇంగ్లీష్ మ్యూజిక్ వింటున్నారు. లోపల సుహాసిని బెడ్రూమ్లో తలుపేసుకుని ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంది. వచ్చిన వాళ్ళు బెల్ కొట్టారు. మ్యూజిక్ సౌండ్లో బెల్ వినే పరిస్థితి లేదు ఇద్దరికీ. 2-3 సార్లు కాలింగ్ బెల్ నొక్కారు. ఎవరూ తలుపులు తెరవకపోవటంతో దబదబా కొట్టారు బాగా గట్టిగా. సుహాసిని ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడి నుంచో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుందని విని బయటకు వచ్చింది. తమ ఇంటి తలుపులు ఎవరో కొడుతున్నారని కొడుకుల్ని తిట్టుకుంటూ వెళ్లి తలుపు తీసింది. వచ్చిన వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు. దాంతో ఫోన్ హోల్డ్లో పెట్టి కాసేపు, ఎవరండి మీరు, ఎందుకు వచ్చారు, ఎవరికోసం వచ్చారు అని అడిగింది. వాళ్ళు లోపలికి వచ్చేశారు తిన్నగా. వచ్చిన స్త్రీ సుహాసిని చేతిలో ఫోన్ లాక్కుని ఆఫ్ చేసింది. అప్పటికే అరుణ్, అనీష్ ఎవరో లోపలికి వచ్చేశారని గమనించారు. మ్యూజిక్ సిస్టమ్ ఆపేశారు. వాళ్ళు కూడా గట్టిగా అడిగారు, ఎవరండి మీరు, ఎందుకు వచ్చారు అంటూ. మేము ఏసీబీ నుంచి వచ్చాము. నీ భర్తని ఆఫీసులో ఆల్రెడీ మా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీ మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఎవరు ఎక్కడికి ఫోన్ చేయటానికి వీలు లేదు. మీరు ఏసీబీ నుంచి వచ్చారని మాకు ఏమిటి నమ్మకం? మీరెవరో నాకు తెలియాలి. అయినా ఎప్పుడంటే అప్పుడు ఇంట్లో వచ్చేయటానికి మీకేం అధికారం ఉంది? అరుణ్ గట్టిగా అడిగాడు. మా డాడీ పెద్ద ఆఫీసర్ తెలుసా? మీరు మమ్మల్ని మోసం చేయటానికి వచ్చారేమో. బయటకు నడవండి, ముందు పోలీసులను పిలుస్తా. ఇదిగో, నేనెవరో నీకు తెలియాలా? మా ఐడి ప్రూఫ్లివి. గేటు బయట మా గవర్నమెంట్ వాహనం ఉంటుంది, చూసుకోండి తర్వాత. అయినా మా వారు లేని టైంలో మీరు ఇలా రావటం కరెక్ట్ కాదు. ఆయన ఉన్నప్పుడు రండి, ఆయన ఉన్నప్పుడు మాట్లాడుకోండి. మీరు ఏమన్నా సోదాలు చేసుకోండి. ఇలా ఆడవాళ్ళని బెదిరించి మీరు లోపలికి చొరబడటం కరెక్ట్ కాదు. చిన్నపిల్లలు, చదువుకునే పిల్లలు బెదిరిపోతున్నారు, గట్టిగా అరిచింది సుహాసిని. ఎక్కువ మాట్లాడకండి మేడం. మేము సెర్చ్ చేయటానికి తగిన పర్మిషన్ తీసుకుని వచ్చాము. అక్కడ ఆఫీసులో మీ భర్త లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. మేము అన్ని విషయాలు సేకరించాకే ఇంటికి సోదాల కోసం రావటం జరిగింది. ఏం సోదాలు చేసుకుంటారు? మా ఇంట్లో ఏమీ లేవు. దయచేసి వెళ్ళండి. ఎవరో గిట్టని వాళ్ళు పట్టించి ఉంటారు. మేడం, ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు ఎన్నోసార్లు లంచం తీసుకున్నాడు. లంచం ఇవ్వకపోతే పనులు చేయకుండా తిప్పుకునేవాడు. 30 తిప్పలు పెట్టేవాడు మీ భర్తగారు. ఇంకేమీ మాట్లాడకండి. మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వండి. మేడం, వీళ్ళు ముగ్గురు ఇక్కడి నుంచి కదిలి వెళ్లకుండా మీరు చూస్తూ ఉండండి అంటూ తమతో వచ్చిన స్త్రీని వాళ్లకు కాపలా ఉంచి మిగతా 2 లోపలికి వెళ్లి బీరువాలు, సూట్ కేసులు అన్నీ తీసి అందులో ఉన్న ఇంటికి, స్థలాలకు సంబంధించిన పేపర్లన్నింటినీ ముందు రూంలోకి తీసుకొచ్చి పెట్టారు. అలాగే నగదు, బంగారు నగలు, వెండి సామాన్లు అన్నీ ఒకచోట పెట్టారు. ఇంతలో సుహాసిని ఫోన్ మోగింది. ఎవరి దగ్గర నుంచి అనేది చూశారు వాళ్ళు. ప్రతాప్ ఆఫీసులో పనిచేసే కొలీగ్ నుంచి ఫోన్ వచ్చింది. స్పీకర్ ఫోన్ ఆన్ చేసి ఏం మాట్లాడతాడా అని విన్నారు. సుహాసిని గారు, నేను రాజేష్ని. మీ భర్త ప్రతాప్ గారు పనిచేసే ఆఫీసులో పనిచేస్తున్నాను. మీ ఇంటికి ఏసీబీ వాళ్ళు రావచ్చేమో. మీరు తలుపు తెరవకుండా లోపలే కూర్చుని ఉండండి. ఎవరొచ్చినా తలుపు తెరవద్దు. ప్రతాప్ చెప్పమన్నాడు ఈ విషయం మీకు. గాబరాగా ఉంది అతని గొంతుక. ఎవరైనా వింటారేమో అన్నట్లుగా కాబోలు కొంచెం గుసగుసగా చెప్తున్నాడు. హలో మిస్టర్, మీరు ప్రతాప్ గారికి చెప్పండి మేము ఆల్రెడీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము, సోదాలు చేస్తున్నామని అని చెప్పాడు. సోదాలకు వచ్చిన వాళ్ళలో ఒక ఆయన. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశారు. అదంతా చూస్తున్న సుహాసినికి, పిల్లలకి గుండె బేజారయ్యింది. ఏదో సినిమాల్లోనూ, టీవీ సీరియల్స్లోనూ చూపిస్తూ ఉంటారు ఇలాంటివి. ప్రత్యక్షంగా అది వాళ్ళింట్లోనే జరుగుతుంటే భయం వేసేసింది. ఇక తప్పించుకునే మార్గం లేదు. పిల్లలిద్దరూ అలాగే ఒక మూల బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. సుహాసిని ఎవరి హెల్ప్ అయినా తీసుకుందాము అనుకున్నా ఎవరికీ ఫోన్ చేసి పిలిచే పరిస్థితి లేదు.
భర్త ఏమో ఆఫీసులో ఉన్నాడు. వాళ్ళు లోపల నుంచి ఆస్తికి సంబంధించిన దస్తావేజులు, నగదు, బంగారు నగలు, వెండి వస్తువులు అన్నీ ఒక చాప మీద పరిచారు. ఆస్తులకు సంబంధించిన సేల్ డీడ్స్ అన్నీ ఒక చోట పెట్టి ఎస్టిమేషన్ వేశారు. కనీసం 10 కోట్లు ఉంటాయి అవన్నీ కలిపి. మార్కెట్ వాల్యూ 100 కోట్లైనా ఉండొచ్చు. ఇంకా బ్యాంక్ ఎఫ్డీలు కూడా బయటకు తీశారు. బంగారం అయితే 1 కిలో ఉండొచ్చు. వెండి వస్తువులకైతే లెక్కే లేదు. పెద్ద పూల బుట్టలు, పెద్ద ప్లేట్స్, బరువైన గిన్నెలు, గ్లాసులు అలా చాలా ఉన్నాయి. తీస్తుంటే వస్తున్నాయి బీరువాలోంచి. ఇంట్లో నగదు కూడా 2 లక్షల వరకు ఉంది. నెలకి 1,00,000 2 లక్షలో జీతం వచ్చేవాడికి ఇవన్నీ కొనాలంటే సాధ్యమా? పై రాబడి ఎంత వస్తేనో తప్పితే ఇవన్నీ సమకూర్చలేరు. సుహాసినికి అయోమయంగా ఉంది. వాళ్ళు అవన్నీ తీశారు. తర్వాత ఏం చేస్తారు? తీసుకెళ్ళిపోతారా? ఏమో, ఏమీ అర్థం కావట్లేదు. అలా బిక్క చచ్చిపోయి చూస్తుంది. అసలు కట్టలు కట్టలు డబ్బు తీసుకువస్తుంటే భర్త ఇస్తుంటే తీసుకుంది తప్పితే ఏ రోజు అడగలేదు. ఇప్పుడెలా? అక్కడ భర్త ఏం చేస్తున్నాడో ఏమో. తమ గురించి భయపడతాడేమో. అసలు ఇంటికి వస్తాడో లేదో. తర్వాత జరగబోయేది ఏమిటో అర్థం కావట్లేదు. ఈ పరిస్థితుల్లో తను ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. సుహాసినికి తెలియదు అప్పటికి ప్రతాప్ని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్లోకి పంపించారని. చాప మీద పెట్టినవన్నీ వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు రకరకాల యాంగిల్స్లో. ఒక ఆయన కూర్చుని అన్నీ బుక్స్లో రికార్డు చేస్తున్నాడు. ఐటమ్ వైజ్ అన్నీ తీసి రాస్తున్నాడు ఒక బుక్లో. అందులో ఒక ఆయన పై ఆఫీసర్కి కావాలి ఫోన్ చేశారు. సార్, అంతా సీజ్ చేశాము, వస్తున్నామంటూ. అంతా రాసేసిన తర్వాత ఒక సన్న దుప్పటి అడిగి దానిలో అన్నీ కట్టారు. అవన్నీ తీసుకుని వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి కదిలారు. వెళ్లే ముందు వాళ్ళ ముగ్గురు ఫోన్లు వాళ్ళకి ఇచ్చి వెళ్లారు. వాళ్ళు మూట పట్టుకుని లిఫ్ట్లో వెళ్లకుండా మెట్ల మీద నుంచి వెళ్లారు. సీదాగా వాళ్ళు కారు నిలుపుకున్న ప్రదేశానికి వెళ్ళి ఆ మూట పదిలంగా కారులో పెట్టి అక్కడి నుంచి కదిలి వెళ్లారు. వాళ్ళు మూట పట్టుకుని బయటికి వస్తుంటే ఎదురు అపార్ట్మెంటులో ఉంటున్న తిరుమలరావు, భ్రమరాంబ దంపతులు వాళ్ళని కిటికీలోంచి చూశారు. ఎదురు అపార్ట్మెంట్లోంచి మ్యూజిక్ సిస్టమ్ సౌండ్ ఆగిపోవటం వలన అమ్మయ్య అనుకుని అప్పుడే కిటికీలు తెరిచిపెట్టారు. వాళ్ళకి మూటతో వెళుతున్న ముగ్గురు ఎవరూ అర్థం కాలేదు. గేటు బయటకు వెళుతున్న వాళ్ళని బాల్కనీలోంచి చూశారు. అది పోలీస్ వాహనం అవటంతో అనుమానం వచ్చింది వాళ్ళకి. ఎదురుగుండా ఇంటికి తనిఖీల కోసం వచ్చారని అర్థమైంది. తిరుమలరావు తన ఫ్రెండ్ అయిన సుదర్శన్కి ఫోన్ చేశాడు. సుదర్శన్ ప్రతాప్ చేసే ఆఫీసులో వేరే సెక్షన్లో పనిచేస్తాడు. అతనికి ఏమన్నా విషయం తెలిసేమోనని అడిగాడు. ఏంటి, ఏం జరిగింది? ఎదురింటికి పోలీసులు వచ్చారు. వాళ్ళేదో మూటలు తీసుకుపోతున్నారు. లంచం తీసుకుంటుంటే పట్టించారా ఏంటి? అవును, మా అబ్బాయికి ఏదో కంపెనీ పెట్టుకోవాలంటే పర్మిషన్ ఇవ్వకుండా చాలా తిప్పుతున్నారు ఆఫీసులో. లంచం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక లాభం లేదు అనుకుని విసిగిపోయి మా అబ్బాయి ఏసీబీ వాళ్ళకి ఫోన్ చేశాడు. లంచం తీసుకుంటుండగా అతన్ని పట్టించాడు. ఏసీబీ వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు అతని గురించి తెలియటంతో వాళ్ళు వెంటనే వలపన్ని పట్టుకున్నారు. ఇందాకే మా అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు. అదా జరిగింది. మీ అబ్బాయి మంచి పని చేశాడు. ఇప్పటికైనా ఆ ప్రతాప్కి బుద్ధొస్తుంది. ఊరి వాళ్ళ సొమ్ము తింటున్నాడు. ఊరికే పోతుందా? ఓజును లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఇంక సరే సరే ఉంటాను అంటూ ఫోన్ పెట్టాడు తిరుమలరావు. అయితే ఈ విషయం అపార్ట్మెంట్లో 5th ఫ్లోర్లో వాళ్ళిద్దరికీ తప్ప ఇంకెవరికీ తెలియకపోవటం గమనార్హం. ఎప్పుడూ గేట్ మీద దృష్టి పెట్టే శాస్త్రిగారు కూడా చూడలేదు.